సంబంధించి ఈ మధ్య మొన్నొకటైతే గ్లింప్స్ రిలీజ్ అయింది. అవును. బట్ అంతకుముందు చూసుకుంటే హడావుడి ఏదైతే బజ్ క్రియేట్ అయిందో, ఆ బజ్ లేదు, బజ్ తగ్గిందనేది ఒక టాపిక్ రన్ అవుతుంది. గ్లిమ్స్ చూసి ఎలా జడ్జ్ చేస్తారు సినిమాని? హ్మ్. ఇలా ఉంటుంది, అలా ఉంటుందని మీరు ఎలా చెప్తారు? లేడీస్ అండ్ లేడీస్ ఒక్కొక్కరుగా వస్తారా? ఒక కంప్లైంట్లు కూడా చేశారు. కర్ణాటకలో మహిళా కమిషన్ కంప్లైంట్ చేయడం. అంటే వాడిన భాష కొంచెం రూడ్గా ఉంది, అలాగే చూపించినటువంటి పద్ధతి కొంచెం రూడ్గా ఉంది అనేది ఫీల్ అయ్యారు. కానీ అంటే మొదటి సినిమాతో టోన్ అర్థమైపోయింది కాబట్టి రెండో సినిమాకి వాళ్ళు ఒక సీన్తో ఒక రకంగా ప్రశాంత్ నీల్కి కూడా ఇది టార్గెట్ ఫిక్స్ చేసిన. But here comes a plot twist, ladies. టాక్సిక్ సంబంధించి ఈ మధ్య మొన్నొకటైతే గ్లింప్స్ రిలీజ్ అయింది. అవును. బట్ అంతకుముందు చూసుకుంటే హడావుడి ఏదైతే బజ్ క్రియేట్ అయిందో, ఆ బజ్ లేదు, బజ్ తగ్గిందనేది ఒక టాపిక్ రన్ అవుతుంది. అదే కాకుండా కొన్ని విమర్శలు వచ్చినాయి దానిపైన. అంటే రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు. హ్మ్. టాక్సిక్ సినిమాకి సంబంధించి హుమా ఖురేషి మాట్లాడుతూ ఒక షోలో హ్మ్. ఈ సినిమా మీద రకరకాల అభిప్రాయాలు బయట నడవటం నేను చూస్తున్నాను. అయితే గ్లిమ్స్ చూసి ఎలా జడ్జి చేస్తారు సినిమాని? ఇలా ఉంటుంది, అలా ఉంటుందని మీరు ఎలా చెప్తారు? అంటే ఒక జస్ట్ మూడ్ అర్థం అవుతుంది అంతే. సినిమాకు సంబంధించి ఏ టోన్లో ఉండబోతోంది సినిమా అన్నంత వరకే హ్మ్. మీకు కన్వే అవుతుంది తప్ప మిగిలిన సినిమా గురించి మీరు దీని నుంచి పట్టుకొని మిగిలిన కథ అంతా అల్లేసి మీరెలా ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తారు? ఇది రివ్యూ చెప్పడానికి సినిమా కాదు కదా అవును. మీ ముందు ఉన్నది. కాబట్టి దాన్ని ఆ టోన్కు సంబంధించి మీరు మాట్లాడండి ఎవరైనా సరే. అంతకు మించి వెళ్ళి దీని మీద అనవసరమైన రాద్ధాంతాలు చేయకండి హ్మ్. అన్న టోన్లో మాట్లాడుతూ ఈ గీతూ మోహన్ దాస్కి ఆవిడ టాలెంట్కి ఆల్రెడీ ఒక కొలమానం ఉంది, జాతీయ పురస్కారం అందుకున్నటువంటి సందర్భం. హ్మ్. అందుకని తను చేస్తున్న సినిమా కాబట్టి స్పెషల్గా ఉంటుంది ఇది. ఇది కంటెంట్ మొత్తంగా చూసిన తర్వాత మాట్లాడండి అని చెప్తూ ఉన్నారు. ఓకే. అలాగే ఓకే. చాలామంది ఉన్నారు దీనిలో. ఫిమేల్ లీడ్లో కియారా అద్వానీ ఉంది. అలాగే నయనతార దగ్గర నుంచి ఆ, ఒకరున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి సౌత్ ఇండస్ట్రీలో కొంచెం వెలుగుతున్నటువంటి నటీమణి రుక్మిణి వసంత్ కూడా హ్మ్. ఈ సినిమాలో ఉంది. కాబట్టి ఇది మాఫియా బ్యాక్ డ్రాప్లో జరిగినటువంటి కథ. హ్మ్. దాన్నే వీళ్ళు తెరకెక్కించారు. టాక్సిక్ అన్నారు కాబట్టి కొంచెం ఇంటెన్సిఫై అయ్యి క్రైమ్ ఉంటుంది, దాంతోపాటు వైలెన్స్ కూడా ఉంటుంది హై వోల్టేజ్లో. ఈ హై వోల్టేజ్ వైలెన్స్ని యష్ నుంచి కోరుకుంటున్నారు అభిమానులు. హ్మ్. కాబట్టి దాని తాలూకా ఇంపాక్ట్ ఉంటూనే కథని ఒక కొత్త ఏరియాలో నేరేట్ చేయడానికి ప్రయత్నం ఉంటుంది. అలాగే హీరో క్యారెక్టరైజేషన్ని కొంచెం రూటెడ్గానే డిజైన్ చేస్తారు. ఆయన్ని ఇంకొక డిఫరెంట్ ఏరియాలో లొకేట్ చేయాలి. ఇప్పుడు కేజీఎఫ్ తాలూకా ఇంప్రెషన్లో నుంచి బయటకు తీసుకొచ్చి అవును. హీరో క్యారెక్టర్ని ఇంకెక్కడో లొకేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అవును. అది హై వోల్టేజ్‌లో చూసారు. కేజీఎఫే హై వోల్టేజ్. హై వోల్టేజ్ దాన్ని మించి ఉండాలి. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ రూట్స్ ఉంటాయి, ఎక్కడి నుంచి పుట్టాడు అనేది. ఆ పుట్టుకని కూడా వీళ్ళు ఇంకొక కొత్త ఏరియాలో లొకేట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు. హ్మ్. 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 ఏమాత్రం అక్కడ ఆ ఛాయలకి వెళ్ళినా కానీ మళ్ళీ సిమిలారిటీస్ కోసం పంచాయతీ మొదలవుతుంది. అందుకని ఆ వివాదాల్లోకి వెళ్లకుండా కథని ఇంకెక్కడో చేస్తారు వీళ్ళు. అది కూడా సోషల్ మీడియాలో. అలాగే తను ఒక దీనిలో ఒక షోలో పాల్గొన్నప్పుడు వచ్చిన డిస్కషన్లో భాగంగా చెప్పిన అభిప్రాయమే. అదే. అంతకుమించి అదేదో టాక్సిక్ సినిమా ప్రమోషన్లో భాగంగా అన్న మాటలు కాదు. అదే. ఈ సినిమా మీద మీరు నటించినటువంటి సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ మీద ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు కంప్లైంట్లు కూడా చేశారు. కర్ణాటకలో మహిళా కమిషన్ కంప్లైంట్ చేయటం, అవును. యూట్యూబ్ నుంచి తొలగించండి అనటం అన్నీ. అంటే వాడిన భాష కొంచెం రూడ్గా ఉంది, అలాగే చూపించినటువంటి పద్ధతి కొంచెం రూడ్గా ఉంది అనేది ఫీల్ అయ్యారు. కానీ కథ ఆ మూడ్లో జరిగేటప్పుడు అక్కడ ఆ సన్నివేశాన్ని మొత్తంగా చూసినప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. అలా కాకుండా అందులో ఒక చిన్న జస్ట్ ఒక స్పార్క్ అలా చూసినప్పుడు మీకు అభ్యంతరకరంగా ఉండి ఉండవచ్చు. అదే. కానీ ఇన్ టోటల్ చూసినప్పుడు ఆ అభిప్రాయంలో మార్పు ఉంటుంది. హ్మ్. అందుకని మీరు దీన్ని పట్టుకుని కథను జడ్జి చేయకండి అనేది అందుకు. హ్మ్. సో ఈ ఆర్గ్యుమెంట్లో కొంత న్యాయం ఉంది. హుమా ఖురేషి నుంచి వస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్లో కొంత న్యాయం ఉంది. అదేలేండి. ఇప్పుడు వస్తున్నటువంటి ఫిల్మ్‌లు పాన్ ఇండియా ఫిల్మ్స్‌లో
ఎక్కువ ఇప్పుడు దాని మీద ఫోకస్ ఉంది అందరికి. అవును. నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబట్టి ఇప్పుడు వచ్చే పెద్ద సినిమాల్లో అది ఎంత కలెక్ట్ చేస్తుంది పైగా అతను భారీ వసూళ్ల దిశగా అంటే 1000 క్రోర్ క్లబ్లో ఉన్న హీరో. అవును. రెండోది తన ప్రొడక్షన్ సైడ్ కూడా ఉన్నాడు. ఉమ్, ప్రొడక్షన్ సైడ్ ఆల్రెడీ కొన్ని సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అందుకని యష్ పర్టికులర్గా ఈ ప్రాజెక్టుల పట్ల చాలా కీన్గానే ఉన్నాడు. ఉమ్, కీన్గా ఉన్నాడు. ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఈ సినిమాలో కూడా జరుగుతుంది. ఆ విజువల్స్ అయితే చూసిన గ్లిమ్స్లో విజువల్స్, మొన్న చూసిన విజువల్స్ 2 గ్లిమ్స్లో కూడా విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. స్పాన్ అవును. ఎక్కువ ఉంది. అవునవును. లేదు ఆ రకమైన మేకింగ్ ఉంది ఆ సినిమా. మేకింగ్ కెపాసిటీస్ ఉన్నాయి కాబట్టే ఇది హ్యాండిల్ చేయగలిగారు. అదేలేండి ఫస్ట్ ఆ వివాదం కూడా గ్లిమ్స్లో ఆ వివాదం రావడానికి కారణమైన షాటులు కూడా అంత ఇంటెన్స్తోనే షూట్ చేశారు వాళ్ళు. చూశారు కాబట్టి, తీశారు కాబట్టి ఆ ప్రభావం కనిపించింది ప్రేక్షకుల మీద. ఇది ఒక క్యూరియాసిటీ జనరేట్ చేయడం కోసం చేసే చిన్న ప్రయత్నం అంతే గ్లిమ్స్ అనేది. సినిమా మీద ఒక క్యూరియాసిటీ జనరేట్ చేయడం కోసం చేసిన ప్రయత్నంగా చూస్తే ఇబ్బంది లేదు. అలా చూడలేదు వీళ్ళు. అక్కడి నుంచి అసలు టోటల్గా సినిమా వ్యవహారమే ఇలా ఉంటుందని జడ్జి చేస్తున్నారు. ఇది మాత్రమే ఉండదు. కేజీఎఫ్లో కూడా వాళ్ళు ముందు చెప్పిన విషయాలు చాలా లేవు సినిమాలో. వాళ్ళు సినిమాని ఒక రకంగా రాంగ్ సైడ్ లీడ్ చేసి మళ్ళీ ఇటువైపుకు లాక్కొచ్చాడు ఆయన. అంటే అదేదో ఎమోషనల్ కథలాగా ఒక చిన్న లవ్ స్టోరీ నెరేటివ్ లాగా ఫస్ట్ గ్లిమ్స్ వెళ్ళింది. ఆ తర్వాత సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఒక చిన్న ఫైరింగ్ షాట్ ఒకటే పెట్టి వాళ్ళు ట్రైలర్ కట్ చేశారు. ఇంకేం లేదు దానిలో. అలా కొన్ని వందల గన్స్ పెట్టుంటాయి, అలా వెహికల్స్ లేచిపోతూ ఉంటాయి. అంతే థియేటర్లో ఎంజాయ్ చేశారు జనాలు ఆ గ్లిమ్స్ చూసి. అంటే మొదటి సినిమాతో టోన్ అర్థమైపోయింది కాబట్టి రెండో సినిమాకి వాళ్ళు ఒక సీన్తో అదే జనాల్లోకి మూవ్ చేయగలిగారు సినిమాని. ఇక్కడ ఆ పరిస్థితి కాదు. ఇది వాళ్ళు జనాల్ని థియేటర్ల వైపు మళ్లించడానికి, ఈ సినిమా వైపు ఆలోచించడానికి ఏం చేయాలో ఆ కసరత్తులో భాగంగానే ఈ గ్లిమ్స్ కట్ చేశారు. ఈ సినిమాలో ఉండేటువంటి అనేక అద్భుతమైన షాట్స్ నుంచి చిన్న చిన్న ముక్కలు ఒక సెకండ్లు కట్ చేసి పెట్టినవి. అదే ఆ సెకండ్ నుంచి మీరు ఎలా జడ్జి చేస్తారు? దీనిలో ఉమెన్ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని అనేది ఎలా జడ్జి చేస్తారు అనేది వీళ్ళ పాయింట్. కాబట్టి ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. లేదు ఇంకా వివరంగా ట్రైలర్స్ వస్తాయి, ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో చాలామంది మాట్లాడతారు సినిమా గురించి. ఆ మాట్లాడిన విషయాల మీద మీకు ఏమన్నా భిన్నాభిప్రాయాలు ఉంటే చర్చకు రండి. ఓకే, చూద్దాం. అది పెద్ద టార్గెట్తో అయితే వస్తున్నారు నాకు తెలిసి. 1000 క్రోర్ క్లబ్కి వెళ్ళాలి అనేదే ప్రోగ్రామ్. ఆల్రెడీ ఆ మేరకు మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ని ఇప్పుడు కేజీఎఫ్ నుంచి యష్కి వచ్చినటువంటి మార్కెట్ని స్థిరీకరించుకునే ప్రయత్నం ఈ సినిమా. అదే అది స్థిరీకరణ జరుగుతుందా లేదా అన్నది ఒక రకంగా ప్రశాంత్ నీల్కి కూడా ఇది టార్గెట్ ఫిక్స్ చేసినట్టే. అంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇంకొక బలమైనటువంటి అడుగు, ఇంకొక దర్శకత్వం నుంచి ఇంకొక అడుగు ఇటు పడుతోంది. పడినప్పుడు ప్రభావం ఏమిటి అనేది ఆ అంచనాలు కూడా ఉంటాయి. అందుకని ఇది రకరకాలుగా ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీ అయితే ఆడియన్స్లో ఉంది. ఓకే, చూద్దాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని మీద వచ్చే ఒపీనియన్ని బట్టి అది 1000 క్రోర్కి వెళుతుందా, ఇంకా ముందుకెళ్తుందా చెప్పలేని పరిస్థితి. అదే కంటెంట్ బాగుంటే జనాలు ఏ సినిమాకైనా కనెక్ట్ అవుతున్నారు, ఏ హీరో అని కూడా చూడటం లేదు. దురంధర్ని ఏ అంచనాలు లేకుండానే జనాలు వెళ్ళారు, బయటకు వచ్చారు, మౌత్ పబ్లిసిటీతో అది కనెక్ట్ అయిపోయింది. పెద్ద వసూళ్లు క్రియేట్ చేసింది, భయపెట్టింది ఒక రకంగా. మరి ఈ సినిమా కూడా అలా భయపెట్టే సినిమా అవుతుందా కాదా అనేది సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడుకునే విషయం.